కుండలు కొంచెం పాలిష్ చేసినట్టుగా ఉన్నాయి, కానీ చాలా బాగుంటాయి. ఇలాంటి దాంట్లో పెరుగు తోడేస్తే టెరిఫిక్. లోపల నీళ్లు కొంచెం ఇంకి ఈ లోపలికి గడ్డ పెరుగు వస్తుంది, మేగడ పెరుగు. పెరుగు తోడు చేయొచ్చు. తరవాణి అంటారు కదా, తరవాణి అన్నం కూడా వేసి చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. కొంచెం అంటే ఇప్పుడుండే వాతావరణానికి, ఇప్పుడుండే సమాజానికి కొంచెం పాలిష్గా ఉన్నాయి, కానీ బట్ మట్టి కుండలే ఇవి. సో చూడండి, మట్టి కుండలే, కాకపోతే కొంచెం ఇది చేశారు, కొంచెం మోడర్నైజ్ చేశారు అంతే. అలాగే చిన్న చిన్న జాడీలు ఇవన్నీ టేబుల్ మీదకి బాగుంటాయి, పొడులు వేసుకోవచ్చు. 150 నుంచి 120 వరకు ఉన్నాయని చెప్పారు. 2 చిన్న జాడీలు ఇవి టేబుల్ మీద పెట్టుకుని బాగుంటాయి, డైలీ యూస్. మాట్లాడాలి. ఇవన్నీ పెద్ద పెద్ద జాడీలు. ఆవకాయ సీజన్ వస్తుంది కదా, ఆవకాయ సీజన్లో చాలా బాగుంటాయి ఇవి. ఇందులో పూర్వం అమ్మమ్మలు ఇళ్ళల్లో చూసింటాము, ఇప్పుడంటే మారిపోయినాయి అన్నీ. దీంట్లో జాడీలో మనం ఆవకాయ పెడితే కలర్ మారదు, మళ్ళీ టేస్ట్ మారదు, నిల్వ ఉంటుంది, 1 ఇయర్ పాటు ఉంటుంది. ఇది 1500 చెప్తున్నాడు అబ్బాయి, కాకపోతే 1400, 12, 13 కూడా ఇవ్వస్తాడు. 13, 12 కూడా ఇవ్వచ్చేమో యాక్చువల్లీ కొండ మొదలు పెడితే. అలాగే సేమ్ థింగ్ ఇవన్నీ కూడా ఇలా ఆల్ డెకరేటివ్, ఆల్ కలర్ఫుల్. పింగాణి ఇవి, ఇది నాట్ మట్టి కాదు, పింగాణి ఇవి పొడులకి వాటికి చాలా బాగుంటాయి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ పర్చేస్ జాడీలు. సో బ్యూటిఫుల్. బట్ లుక్స్ టు మీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. అంటే ఒకటి కదా, ఇవి ట్రెడిషనల్, ఇవి మెయింటైన్ చేయాలి. దీని మీద టేస్ట్ ఉండేవాడు ఖచ్చితంగా దీన్ని వదలకుండా కొంటాడు. యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ యూత్ కూడా ఈ పాత వాటికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పాత రోటి పచ్చడి అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ పడి రోటి పచ్చడి కోసం ఎంత దూరమైన పోయి తింటున్నారు. అటువంటి వాతావరణంలో మనం ఇంట్లో మనం చేసుకోగలిగితే గొప్ప కదా, హోటల్లో తినేకైనా. అదే మనం చేసేటువంటి పచ్చళ్ళు అవి టేస్ట్ మారకుండా టేస్టీగా నిలువ ఉంటే చాలా బాగుంటాయి కదా. చూస్తున్నారు కదా వెరైటీస్, ఎన్ని వెరైటీస్. మార్చి వచ్చేసింది. పచ్చళ్ళు, ఆవకాయ, మాగాయ, చింతకాయ, ఉసిరికాయ, టమాటా, మనం ఎన్నో రకాలు పెడతాం కదా. వాటన్నిటికీ శ్రేష్టమైంది. టేస్ట్ మారకుండా, కలర్ మారకుండా చక్కగా ఉండాలంటే
దీంట్లోనే వాడుకోవాలి. ఇప్పుడు పోయిన నెల తీసుకున్నాము, నేను బయట కొన్నప్పుడు 80 అన్నారు, వీళ్ళు 40 అంటున్నారు. మరి హాఫ్ రేటు నేను ఎక్కువ పెట్టాను కదా, ఇక్కడికి వచ్చి బేరం ఆడితే ఇంకా తగ్గిస్తామని అంటున్నారు వీళ్ళు. అంటే ఇయర్ మొత్తం ఉంటుంది. బాగుంది కదండి, వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి ఇక్కడంతా. వెరీ నైస్. అంటే కాలం మారిపోయింది కదా, దానికి సరిపడా కలర్స్ కూడా పెట్టుకున్నారు. అదే విషయం. ఇవంతా కూడా కలర్స్, ఇవి కూడా జాడీలే, కాకపోతే డిజైన్స్ లో వచ్చాయి ఇవన్నీ. బాగుంది కదా, ఇలా చూడండి ఎంత బాగున్నాయో. రంగురంగుల పింగాణి జాడీలే ఇవన్నీ కూడా. అంటే పింగాణి వస్తువులు అంటారు, అవైతే ముందు జాడీ అంటాం. అది ఇది జాడీనే మన డైనింగ్ టేబుల్ మీద బాగుంటుంది. డైనింగ్ టేబుల్ మీద మామూలుగా 3 రకాల పొడి. ఇది బాగుంది, ఇది ఎంత బాగుంది. సార్ పట్టుకోరా, ఇది చూసారా, కుండలు మనం హ్యాండీక్రాఫ్ట్ మరి. మన పెరుగన్నం చద్దన్నం తింటాం కదా, తర్వాణి వాటికి ఇదేనా, అంటే ఇవేనా? పింగాణి. ఇది మట్టి లెక్క. ఇది వేరు, అవి వేరు. అవి కూడా అవి జాడీలు. ఇంకొంచెం స్టైల్ అది. చెప్పాను కదా, మేము తీసుకున్నది 180 అవుతే వీళ్ళు 150 అని ఒకళ్ళు అంటున్నారు. మన దగ్గరకు వస్తే 40 అలా ఇస్తున్నారు. ఇది ఎంతటా పెద్దది? 1500 परचेस के लिए कितना होएगा? बड़ा वाला परचेस के लिए 1500. ఒక్క జాడీకి 1500.